అందరికీ నమస్కారాలు. ఈరోజు 100 years సెలబ్రేషన్కి నేను మా అన్న కలిసి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నా నాన్నగారు రావాల్సింది అసెంబ్లీ జరుగుతుంది, దానివల్ల మేము వచ్చాము. ఈరోజు ఒక మంచి దినం. 3 మండలాల్లో ప్రతి ఒక్క క్రిస్టియన్స్ మమ్మల్ని కొత్త వాళ్ళైనా మమ్మల్ని ఆదరించి మీ వాళ్ళే మమ్మల్ని చేసుకున్నారు. మీ అందరూ మమ్మల్ని ఒక ఛాన్స్ ఇచ్చి నమ్మి మమ్మల్ని గెలిపించారు. థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అన్న చెప్పినట్టే నేను కానీ అన్న కానీ మా ఫ్యామిలీ ఎప్పుడు డెవలప్మెంట్ అయితే ఏదైనా కానీ ముందుంటూ ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కటి మేము ముందు నడిపించి చూసుకుంటాము. మన అనంతపురం జిల్లాలో మన గుత్తి మున్సిపాలిటీలో ఈరోజు 100 సంవత్సరాల కార్యక్రమాన్ని నడుపుకుంటున్న ఈ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న తానేటువంటి ఈశ్వర్ గారికి మన గుత్తి మున్సిపాలిటీ తరఫున నీకు అభినందనలు తెలియజేసుకున్నాం. ఈశ్వర్, ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి మా కుటుంబం మీద ప్రేమ చూపించిన మన 2024 ఎలక్షన్లో ఉన్న మీరు ముందుండి మమ్మల్ని కొత్త వాళ్ళైనా ఇదే చర్చలో మాకి మీరు ప్రార్థన చేసి మా కుటుంబంలో గుమ్మనూరు జయరామని గెలుపు కోరుకున్నందుకు మీకు ఎప్పటికీ మా కుటుంబం తరఫున పాదాభివందనం తెలియజేసుకుంటున్నానని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏ కార్యక్రమాలకైనా మేము తోడుగా ఉంటూ ఒక అన్నగా అయితే ఉంది జయరామన్న, ఒక తమ్ముడుగా మేమిద్దరము మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా మీకు ఎప్పటికీ ఒక తమ్ముడు ఒక అన్న ఉండాలనే ఒక మాట మాత్రం మరిచిపోతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొత్త వాళ్ళని ప్రేమించి మీరు గెలిపించినందుకు మిమ్మల్ని అందరినీ మేము ఆదరిస్తూ మీ ఎప్పుడు అభిమానాన్ని పొందుతూ మీకు ఒక సేవకుడుగా ఉంటామని చెప్పి ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాన్ని ఈ ప్రతిష్టమైన ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానించినందుకు మీ అందరికీ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే సారు చెప్పిన విధంగా కమ్యూనిటీ హాల్ గురించి చెప్పడం జరిగింది. అదే మా తమ్ముడు ఈశ్వర్ నుండి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ఈశ్వర్ ఆదేశాల మేరతో ఆ కమ్యూనిటీ హాల్కి ₹1,00,000 మా వంతుగా ఇస్తామని చెప్పి ఈరోజు మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. మనకి కావాల్సిన బడ్జెట్లో 150 కోట్ల బడ్జెట్ కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి మన గుంటకల్ నియోజకవర్గంలో గుత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మా తమ్ముని ద్వారా మా అందరికి చెప్పాలని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున నేను మా తమ్ముడిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మా తమ్ముడు చెప్పాడంటే మా జయరామన్న కాదన్నాడు. కాబట్టి ఎక్కువ గుత్తి పట్టణానికి గుత్తి క్రిస్టియన్ సంస్థగా ఎక్కువ బడ్జెట్ని ఆ బడ్జెట్లో గుంటకల్ నియోజకవర్గంలో మా గుత్తి మండలానికి గుత్తి మున్సిపాలిటీకి ఎక్కువ కేటాయించాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా తమ్ముడిని. అదేవిధంగా కమ్యూనిటీ హాల్కి మాత్రము మా వంతుగా ₹1,00,000 మేము ఎల్లుండి పంపించి ఈ కార్యక్రమానికి మా వంతు తోడుండాలని కోరికతో మేము ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్, మిత్రులు, శ్రేణులు, నాయకులు, ఇవాళ మనం గుత్తి సిఎస్ఐ చర్చ్ యొక్క సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా మన మధ్యకు రావడం, మనకి వారి శుభాలు తెలియజేయడం, వారి యొక్క ప్రేమ అభిమానాలు వారి మాటలు వ్యక్తపరచడం చాలా సంతోషం. వారికి మా అందరి క్రైస్తవ సోదరులందరి పక్షంగా ఇందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీతో మేము ఎప్పుడు ఉంటాము. రాజకీయంగా మీరు ప్రజాసేవలో ప్రజలకు అందుబాటులో చేసే సేవకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మరి మాకు మీరు అండదండలుగా ఉంటూ ఈ సమాజంలో మనమంతా కలిసి మంచి పౌరులుగా మంచి సమాజ నిర్మాణం చేసే వైపు మనం సాగుతూ
విధులు కృతజ్ఞతలు శుభాలను తెలియజేయండి. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ అండ్ యువర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.